మహిళల భద్రత విషయంలో కూడా వైఫల్యానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్యానికి ప్రభుత్వం తప్పించుకోలేదని ఆయన అన్నారు. షాబాద్ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, పోక్సో నిందితుడికి కూడా బెయిల్ ఇప్పించి 6 ప్రాణాలు బలిగొనే పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు, బాలికల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ లో జరిగిన ఈ 6 హత్యలు సాధారణ హత్యలు కావని, ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్న కేటీఆర్, నిందితుల పలుకుబడి, డబ్బు ప్రభావం ముందు ప్రభుత్వం తలవంచి ప్రజల ప్రాణాలను, మహిళల భద్రతను గాలి కొదిలేసిందని విమర్శించారు. ఇక షాబాద్ లో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన 6 హత్యల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసిందని, దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. పోక్సో కేసులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బెయిల్ లభించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం ఉందని కూడా కేటీఆర్ ఆరోపించారు. అయితే ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడు బెయిల్స్ పై బయటకు వచ్చాడని ఆయన అన్నారు. అత్యాచారానికి గురైన బాలిక, ఆమె కుటుంబ సభ్యులు కూడా నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని భయాందోళనలతో వేడుకున్నప్పటికీ ప్రభుత్వం వారి ఆందోళనలను పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. కోర్టు ముందు కేసు తీవ్రతను సమర్థవంతంగా వివరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ నిర్లక్ష్యమే నేడు 6 ప్రాణాలను బలిగొన్న దారుణానికి కారణమైందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన ఇటు రాష్ట్ర హోంశాఖ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని, నిందితుడికి బెయిల్ రాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వ న్యాయవాదులు తమ బాధ్యతను నిర్వర్తించలేదని కూడా కేటీఆర్ అన్నారు. ఇలాంటి మానవ మృగాలకు బెయిల్ ఎందుకు లభిస్తోంది? ఏ కారణాలతో ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకర నేరస్తులను మళ్లీ సమాజంలోకి వదులుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలిగవే. రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తుంది. పోలీస్ శాఖ చేతులెత్తేసింది. మహిళల భద్రత విషయంలో వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏదైతే మహిళల భద్రత కాపాడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వైఫల్యానికి ప్రభుత్వం తప్పించుకోలేదన్న కేటీఆర్, షాబాద్ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. పోక్సో నిందితుడు బెయిల్ ఇప్పించి 6 ప్రాణాలు బలిగొన్న ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు, బాలికల మాన ప్రాణాల రక్షణ లేకుండా పోయింది. కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. షాబాద్ లో జరిగిన ఈ 6 హత్యలు సాధారణ హత్యలు కావి, ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలే అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు పలుకుబడి, డబ్బు ప్రభావం ముందు ప్రభుత్వం తలవంచింది. మహిళా భద్రత విషయంలో పూర్తిగా అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతంగా కూడా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందంటూ కూడా గుర్తు చేశారు. పాక్సో కేసులో మైనర్ బాలికపై అత్యాచారం పాల్గొన్న నిందితులు బెయిల్ లభించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడి బెయిల్ బయటకు వచ్చాడని గుర్తు చేస్తూ, అత్యాచారం గురైన బాలిక, ఆమె కుటుంబ సభ్యులు నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని భయాందోళనతో వేడుకున్నప్పటికీ ప్రభుత్వం వారి ఆందోళన పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. కోర్టు ముందు కేసును తీవ్రతను సమర్థవంతంగా వివరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న నిర్లక్ష్యమే నేడు 6 ప్రాణాలను బలిగొన్న దారుణానికి కారణమైందంటూ కూడా పేర్కొన్నారు. రాష్ట్ర హోంశాఖ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని, నిందితుడు బెయిల్ రాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వ న్యాయవాదులు తమ బాధ్యతను
నిర్వర్తించలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇలాంటి మానవ మృగాలను బెయిల్ ఎందుకు లభిస్తోందో, ఏ కారణం ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయం మళ్ళీ సమాజంలోకి వదులుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. షాబాద్ లో జరిగిన 6 హత్యలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించిన కేటీఆర్ ఈ ప్రాణ నష్టానికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం ఇలాంటి ఘటన జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో రాష్ట్ర ప్రజానికరికి తెలుసని సందర్భంగా గుర్తు చేస్తూ రాష్ట్రంలో మహిళలు బాలికల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినట్టు కూడా గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో జరిగే ప్రతి అఘాయిత్యానికి, ప్రతి దారుణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు. షాబాద్ లో జరిగిన 6 హత్యలు సాధారణ హత్యలు కావని, ప్రభుత్వ హత్యలైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమాధానం చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రత విషయంలో వైఫల్యానికి ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. సంజన. Okay, all right, Levil. Thank you for the updates.